హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మామిడి తోట చూపిద్దామని మామిడి తోట దగ్గరకు అయితే వచ్చేసానండి. మాకు బాగా కావాల్సిన వాళ్ళ మామిడి తోట అండి. ఇక లోపలికైతే వచ్చేద్దాము, ఎందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదాం రండి. ఈ చెట్టు కింద ఉన్న బుట్టలన్నీ కూడా మార్కెట్కి అంటే ట్రాన్స్పోర్ట్ లోడులకి వేసే బుట్టలు అనమాట. ఇంకా కాయలు అయితే చూడండి ఫుల్గా ఉన్నాయి చెట్లకి. ఇంకొక 3-4 డేస్లో కోసేస్తారనమాట. ఇంకా కాయలు అనేది మార్కెట్కి రెడీ అయిపోయినాయి కోయడానికి. ఇప్పుడు నేను చూపించే మామిడి పళ్ళు అయితే నా చేతిలో నేను పట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఆంటీ కూడా చెప్తున్నారు దాని గురించి. ఇప్పుడు ఈ తోటలో వేసిన చెట్లన్నీ కూడా బంగినపల్లి మామిడి పళ్ళు అండి. ఈ ఒక్క చెట్టు మాత్రం తనీగా వేసారంట. ఈ పళ్ళు వచ్చేసి బెంగళూరు కాయ అంట, కాయ పేరే. ఇవి స్వీట్గా ఉంటాయంట, కొంచెం పుల్లగా ఉంటాయంట. పప్పు సాంబార్లోకి వేస్తారంట ఈ కాయలు. అలాగే తురుము పచ్చడి కూడా పెట్టుకుంటారంట. ఆంటీ కోసుకోమంటున్నారు నన్ను, నేనేమో వద్దని చెప్తున్నాను, అయినా కూడా కోసేస్తున్నారు. సరే ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా ఒక 5-6 అయితే కోసుకున్నానండి, పక్కన పెట్టుకున్నాను. అసలు చెట్టు నిండా కాయలే చూడండి ఫుల్గా ఉన్నాయన్నమాట. ఈ బెంగళూరు చెట్టు కాయకైతే ఆకులు తక్కువ, కాయలైతే ఫుల్గా కాసినాయి. నేను దగ్గర నుంచి చూడడం అయితే ఇప్పుడేనండి. మామిడి తోటకైతే నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. ఇంకా ఆంటీ కూడా అన్నారనమాట, నీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చూపించు సుజాత, బాగుంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేశారు. ఇంకా ఆంటీ చెప్పడంతో ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది. రావడం బాగుంటుంది, చూపించడం నా సబ్స్క్రైబర్స్కి ఇంకా బాగుంటుంది అనేసి నేను వచ్చాను. ఈ మామిడికాయలు అయితే చాలా బాగుందండి. ఈ ఒక్క చెట్టు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఎటు చూసినా కూడా కాయలే అనమాట. ఆకులు అనేది చాలా తక్కువగా ఉన్నాయి, మామిడికాయలే చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక ఇంటి దగ్గర కూడా కొంతమందికి ఇద్దామనేసి కొన్ని కాయలు అయితే బెంగళూరు కాయలు కోసి పక్కన పెట్టుకున్నాను బుట్టలో. ఇప్పుడైతే తినడానికి బంగినపల్లి మామిడి పళ్ళు అయితే కోసుకుంటున్నానండి. నీకు ఏ కాయ కావాలంటే అది కోసుకోమ్మా సుజాతమ్మ అని చెప్తా ఉన్నారు ఆంటీ అయితే. పెద్ద పెద్ద సైజ్ అండి, అసలు చాలా బాగున్నాయి సైజ్ అయితే. ఇలా మన చేతులతో కోసుకొని ఇలా ఇంట్లో న్యాచురల్గా మనం ఆర్గానిక్ చేసుకొని ఇంట్లోనే తినడం వల్ల చాలా మంచిదండి. అక్కడే కోసి అక్కడే తిన్నాము 2-3 కాయలు అయితే. ఎంత స్వీట్ ఉన్నాయంటే అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్న రేంజ్లో ఉందండి. ఫుల్ స్వీట్ అనమాట. చూడడానికి కలర్ అనేది కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నప్పటికీ కొయ్యంగానే ఫుల్ ఎల్లో కలర్ ఉంది లోపలైతే. ఇంకా మీకు మొత్తం లోపల తోట అంతా కూడా చూపిస్తాను రండి, వెళ్ళిపోదాం లోపలికి. కొంచెం దూరం నడిచేటప్పటికే నా పని అయిపోయింది. ఇంకా చూసుకొని పెద్ద పెద్ద సైజు కాయలు కోసుకోమా సుజా